జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుండి కురిసిన వర్షానికి బాల్కొండ నియోజకవర్గ వ్యాప్తంగా తడిసి ముద్దైన వరిధాన్యం. అకాల వర్షంతో కోత కోసి రోడ్డుపై కళ్ళల్లో ఆరబెట్టిన వరిధాన్యం తడిసి ముద్దయిందని, వర్షం పడి బాల్కొండ, వేల్పూర్, కమర్పల్లి, మోర్తాడ్, ఇరగట్ల, భీమ్గల్ మండలంలోని పలు గ్రామాలలో పంటలు నష్టపోయాయని, నిన్న రాత్రి కురుస్తున్న వర్షం వల్ల రహదారులపై తూకంకు సిద్ధంగా ఉన్న వరిధాన్యం తడిసి ముద్దయిందని, చేతికి వచ్చిన పంట తడిసి ముద్ద కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరిధాన్యం త్వరగా కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని కోరారు. నా పేరు నోముల నర్సారెడ్డి. మాది నిజామాబాద్ జిల్లా, గ్రామము వేల్పూరు. ఇక్కడ రాత్రి నుండి అకాల వర్షం పడి మా వడ్లు నానిపోయినాయి. దయచేసి గవర్నమెంటు పచ్చడ్లు కూడా కొనాలని ప్రభుత్వం ద్వారా మేము కోరుకుంటున్నాము. దయచేసి ఇది ఎందుకు జరిగిందంటే, వడ్లు కుప్పలు మన కాంట తొందర పెట్టకపోవడం వల్ల, వడ్లు లేటు కాంట వేయడం వల్ల ఇట్లా నష్టం జరిగింది. దయచేసి పచ్చి నానిపోయిన వడ్లన్న కొని మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము. నా పేరు రమేష్ రెడ్డి. మాది నిజామాబాద్ జిల్లా వేల్పూర్ గ్రామం. రాత్రి నుండి కురుస్తున్న అకాల వర్షాల వల్ల వడ్లు మొత్తం నాని మొలకలు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇట్టి వడ్లను గవర్నమెంటు మొలకలు వచ్చినా కానీ కొని రైతులకు న్యాయం చేయాలి. అదేవిధంగా సకాలంలో కనుక రైతు కొనుగోలు కేంద్రాలు చాలు చేసి ఉంటే ఈరోజు రైతులకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. కాబట్టి రైతుల తరపున గవర్నమెంటు ఖచ్చితంగా కొనుగోలు చేసి ఈ నాణ్య వడ్లను కూడా కొనుగోలు చేసి సకాలంలో రైతులను ఆదుకోవాలి. అలాగే గతంలో గవర్నమెంట్ ఏదైతే ప్రకటించిందో దాంతోపాటు ఒక 500 బోనస్ కూడా ఇస్తే రైతు బాగుపడతాడు. అది కూడా దృష్టిలో ఉంచుకొని దయచేసి మా రైతులకు ఆ బోనస్ కూడా ఇప్పించాలని గవర్నమెంట్ను కోరుతా ఉన్నాం.